బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియాను మరోసారి నాటో దేశాలు టార్గెట్ చేశాయా అంటే ఎస్ అవుననే మాట వినిపిస్తోంది. ఇక్కడ రష్యాతో దోస్తానాకు వెళితే మీ పరిస్థితి ఇంకా అంతే అంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. రష్యాతో దోస్తీని వదులుకోవాలి అంటూ వార్నింగ్ ఇస్తున్న అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాయా నాటో దేశాలు అంటే ఎస్ ఈ అంశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అదే మాట వినిపిస్తోంది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామంటూ నేటో దేశాలు కూడా బెదిరింపులకు దిగాయి. ఇప్పటికే అమెరికా బెదిరింపులకి సంబంధించి ప్రపంచ దేశాలు భయపడలేదు. ఇప్పుడు ఈ నేటో దేశాలు కూడా తయారయ్యాయి. ఈ నేటో దేశాలు ఏమంటున్నాయంటే భారత్, చైనా, బ్రెజిల్ ఈ బ్రిక్స్ దేశాలను చూసి వణికిపోతున్నాయి. ఇవి భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై 100%, నిన్న మొన్న 10% అంటున్నాయి. ఇప్పుడు ఏకంగా 100%కి వెళ్ళిపోయినట్టున్నారు. వీళ్ళేకంగా 100% సుంకాలు విధిస్తారట. ఈ అంశానికి సంబంధించి ఎవరున్నారో తెలుసా? నేటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే ఈ అంశానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. పుతిన్ను చర్చలకు తీసుకురావాలని హుకుం జారీ చేశారు ఆయన. అర్థం కాదు ఒకటి, మీరేమైనా అమెరికాకు తొత్తులారా? ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ టు ద ఎంటైర్ వెస్టర్న్ వరల్డ్. వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? Where did you get the fuel? Well, from the beginning of Russia-Ukraine war. అరే మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? చరలో చచ్చిపోతూ ఉంటే ఇటు భారత్ నుంచి కదా మీరు కొనుగోలు చేసింది. అడ్డదిడ్డమైన వ్యాపారాలు చేసేది మీరు, పనికిమాల చర్యలకు దిగేది మీరు, అమెరికా ఉడత ఊపులకి మెహూ అంటూ ఉంటారు మీరు. మీరారా బెదిరించేది? మీరా మాకు హెచ్చరించేది? మీరా బ్రిక్స్ దేశాలను బెదిరించేది? గుర్తుపెట్టుకొని మీరు ఇలా బెదిరిస్తూ పోయారనుకోండి, ఏషియా అంతా ఒకటి అవుతుందా? ఏషియా అంతా ఒకటి అయిన తర్వాత మీరు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. చస్తున్నారు ఇప్పటికే మీరు. ఇలా మీకు బెదిరించే మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు? ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ టు ద ఎంటైర్ వెస్టర్న్ వరల్డ్. ఫ్రమ్ వేర్ ఆర్ యూ గెటింగ్ ది గట్స్ టు క్వశ్చన్ ఏషియన్ కంట్రీస్, ఎస్పెషల్లీ టు ద బ్రిక్స్? Do you want to tighten the nose of the Asian world? Which you can't and which you cannot do it. గుర్తుపెట్టుకోండి మీరు సైనికంగా బలంగా ఉన్నాము అని చెప్పి గింజుకుపోతున్న మీరు మీ ఆర్థిక పరిస్థితి ఒకసారి ఏంటో ఆలోచించుకోండి. బ్రిటన్ just questioned you about your financial status. The kind of prime minister that you have changed because of your worst financial structures from last couple of years. Rishi Sunak, Liz Truss, Boris Johnson, ఎంతమంది మారారా మీకు? మీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టలేక, మీరే గాడిలో పెట్టుకోలేక గించుకుంటున్నారు. మీరు మాకు హితవు పలుకుతారా? సుంకాలేస్తారా? పోతారు, అడ్డంగా నాశనం అయిపోతారు మీరంతా. అమెరికాకు తొత్తులరా మీరంతా? అమెరికాకు తొత్తులా? మీ బతుకు మీరు బతకలేరా? మీకు బతకడం చేత కాదా? చావలేదా? అమెరికా బెదిరిస్తేనే బెదరలేదు. అరే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసి మీరు ఎక్కడి నుంచి కొన్నారు ఫ్యూయల్? మీరు ఎక్కడి నుంచి కొన్నారు? చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి కొన్నారు? ప్రపంచ దేశాలకు చెప్పండి. ప్రపంచ దేశాల మీద పడి దోచుకు తినే బతుకు మీది. ప్రపంచ దేశాల్లో దోచుకు తిని బతుకుతున్న బతుకు మీది. మీరు ప్రశ్నిస్తారా? మీ బతుకులు ఎవరికి తెలీదు? ఎప్పటికైనా అమెరికాకు తొత్తులుగా పనిచేయడం మానేయండి. నేటో దేశాలు బాగుపడతారు కనీసం. ఏం చేస్తున్నారు మీరు అసలు? మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా పనిచేస్తుందా? యుక్రెయిన్ రష్యా కొట్టుకు చేస్తూ ఉంటే అక్కడ మాలో కలిపేసుకోవడానికి సిద్ధమవుతున్నాం అన్నట్టుగా అర్థం వచ్చిన మాట్లాడిన మీరు కారా? కంటిన్యూ చేద్దాం. వీళ్ళకి ఏ స్థాయిలో పచ్చగడ్డి ఉదయాన్నే పెట్టాలో ఆ స్థాయిలో పచ్చగడ్డి ఎండుగడ్డి మొత్తం అన్ని కట్టగట్టిలకి పెడదాం. ఒక్కసారి వాడు ఏమంటున్నాడో చూద్దాం. ఆ తర్వాత ఈ నేటోకి, వెస్టర్న్ కంట్రీస్కి లెట్ మీ షో ద పవర్ ఆఫ్ ఏషియన్ మీడియా, లెట్ మీ షో ద పవర్ ఆఫ్ ఇండియన్ మీడియా. ఒక్కసారి వాడు ఏమంటున్నాడో చూద్దాం. US will now supply massively Ukraine
with weapons out of the US, not just air defense, also missiles, also ammunition paid for by the Europeans. And secondly, that President Trump said, basically, if Russia is not serious about peace talks, within 50 days, he will slam secondary sanctions on countries like India, China and Brazil. So my encouragement to these three countries particularly is, if you live now in Beijing or in Delhi, or you are the president of Brazil, you might want to take a look into this, because this might hit you very hard. So please make the phone call to Vladimir Putin. And first of all, that the US will now supply massively Ukraine with weapons out of the US, not just air defense, also missiles, also ammunition paid for by the Europeans. And secondly, that President Trump said, basically, if Russia is not serious about peace talks, within 50 days, he will slam secondary sanctions on countries like India, China and Brazil. So my encouragement to these three countries particularly is, if you live now in Beijing or in Delhi, or you are the president of Brazil, you might want to take a look into this, because this might hit you very hard. So please make the phone call to Vladimir. అది సోకాల్డ్ పెద్ద ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. సోకాల్డ్ పెద్ద ఆయన వచ్చి ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తున్నారు. అరే నేటో దేశాలు మీకు నిజంగా ప్రపంచం మీద అంత సో కన్సర్న్, ఇఫ్ యూ ఆర్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ అబౌట్ ద వరల్డ్, ద నాటో ఈజ్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ అబౌట్ ద వరల్డ్, కీప్ ద ఆర్మ్స్ అసైడ్, కీప్ ద ఆర్మ్స్ అసైడ్, come with a solution for the world peace. And entire world knows who plays games with the ammunitions, with the business. Entire world witnesses that. And if you think you can control the world, which won't happen. And the world is also changing, an emerging world. ఇంకా మీరు అమెరికాకు తొత్తులుగా వ్యవహరిస్తాము, అమెరికాకు చాకిరీ చేస్తాము, అమెరికా కింద ఊడిగం చేస్తాము, అమెరికా కిందే ఉంటాము, ట్రంప్ చెప్పిందే చేస్తాము, ట్రంప్ చెప్పిందే వింటాము, ట్రంప్ చెప్పిందే చేసుకుంటూ పోతాము, ట్రంప్ ఊ అంటే ఊ అంటాము, ట్రంప్ ఊ అంటే ఊ అంటాము, ట్రంప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాము, ట్రంప్ నడిచిన చోట నడుస్తాము, ట్రంప్ తుమ్మంటే తుమ్ముతాము, ట్రంప్ దగ్గమంటే దగ్గుతామంటే చెల్లదు నాన్న, చెల్లదు. ఇది నీకు అర్థం కాదు. అది నేటో దేశాలు ఆలోచించుకోవాల్సిన సందర్భం. భారత్ విషయంలో కనుక మీరు కొంచెం ఆలోచించి అడుగు వేయకపోతే, అండ్ బహుశా అది ఇబ్బందికర వాతావరణం, బహుశా వీళ్ళు దిగుతున్న చర్యలకు కోపం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఎంటైర్ వెస్ట్రన్ వరల్డ్ ఇప్పుడు భారత్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే వీళ్ళకి రష్యా సెంట్రిక్ అయ్యి, ఎందుకంటే రష్యా కోణంలో రష్యాతో ఎవరు దోస్తానో చేసినా వాళ్ళకి ఇబ్బంది అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. బైడెన్ లాంటి వాళ్ళకే బెదరలేదు భారత్. ఇప్పుడు ట్రంప్ వచ్చాడని చెప్పి బెదురుతుందా అనే అంశానికి సంబంధించి ఓకే, అది వేరే అవ్వచ్చు. ఇప్పుడు నేటో దేశాలు కూడా అమెరికా స్వరం అందుకోవడాన్ని ఎలా చూడాలి? మరి ముఖ్యంగా భారత్ మీద సుంకాలు విధిస్తూ ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ, నాటోకి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ మార్క్ రూటో ఏకంగా అమెరికా వైట్ హౌస్లో, ఇది ఇప్పుడు కాదు, ఇక్కడ ఈరోజు మనం ఈ అప్డేట్ని తీసుకుంటున్నాం, సెనేటర్లతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో